హాయ్ ఫ్రెండ్స్, ఉండ్రాలు చేయటం కోసం నేనైతే ఈ కప్పుతో కప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 అవర్స్ బ్యాక్ నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలాగ మిక్సీలో మెత్తగా గ్రైండ్ పట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ వాటర్లోకి నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేస్తున్నాను. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, పెసరపప్పు బెల్లం వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేయట్లేదు. ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఈ వాటర్ బాగా మరిగించాక ముందుగా గ్రైండర్ పట్టుకున్న పిండి ఉంది కదా, మిక్సీ పట్టుకున్న పిండిని అది ఈ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటున్నాను, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. మధ్య మధ్యలో బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా థిక్గా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని అయితే చల్లార్చుకుందాం. ఈ చల్లారిన పిండిని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో అయితే పెడుతున్నాను నేను. చేతికి అంటుకుంటుంది అంటే కాస్తంత వాటర్ని అయితే తడి చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఉండ్రాళ్ళు చుట్టేసిన తర్వాత వీటిని అయితే ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. ఇలా స్టవ్ వెలిగించి ఇలా ఇడ్లీ పాత్రలో ఆవిరైతే పడుతున్నాను. ఒక 10 మినిట్స్కి ఇవి ఉడికిపోతున్నాయి. ఇవి శుభ్రంగా ఉడికిపోయి ఆవిరొస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఉండ్రాళ్ళు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.